హాయ్ అండి, హలో. నేను మీ బుజ్జిబాబు రెడ్డి అండి. ఈరోజు మా ట్రైబల్ ఏరియాలో కంది పంట ఎలా పండించుకుంటాము అనేది మిమ్మల్ని చూపించబోతున్నాను. చూడండి, ఆనందించండి. ఓకే. ఇదంతా కంది పంట అండి. కంది పంట ఇది మేము పోడు వ్యవసాయంలా చేసుకుని ఇందులో కందులు, అలసందలు కూడా వేసుకోవడం జరుగుతుందండి. ఇదంతా కంది పంట అండి. మీకు దగ్గరికి వెళ్ళి చెట్టును కూడా చూపిస్తానండి. ఇది కంది చెట్టు అండి. కంది చెట్టు ఎంత కంది చేనండి. కంది చేని, ఇదంతా కంది చేని. ఇదిగండి, ఇది మా భాషలో అయితే చీముర్రకాయ అంటామండి. మిరపకాయ, చీముర్రకాయ, ఉర్రకాయ అంటాం. ఇంకా మేమైతే ఇది తిన్నామంటే అండి చాలా కారంగా ఉంటుంది, చాలా ఘాటు, మరి చాలా చాలా డేంజర్ అండి. ఇది చాలా కారంగా ఉంటుందండి. చూసారా, ఇదంతా కందించినంత కలకల్లాడుతుందో, హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. దీనికి ఎటువంటి మందులు ఇలాంటివి ఏం వేయమండి. చాలా నేచురల్గా పండించుకుంటాం. జస్ట్ మనం కోతులు, ఆవులు లాంటివి తినకుండా మనం కాపాడుకోవడమే జరుగుద్ది. దీనికైతే ఎటువంటి ఖర్చు ఉండదండి. మనం కష్టపడి చేసుకునే తత్వం ఉంటే చాలు, మంచిగా పండించుకోవచ్చు. అమ్ముకున్నవి అమ్ముకోవచ్చు, తినడానికి కొన్ని కూడా దాచుకోవచ్చు అండి. మనం షాపుకి వెళ్ళి కొనుక్కోకుండా మంచిగా సొంతంగా పండించుకుంటామండి మేము. అన్నీ కంది చేని అండి. మధ్య మధ్యలో మాకు మెయిన్ జీవనాధారమైనటువంటి జీడి మామిడి తోట వేసుకోవడం జరుగుతుందండి. ఇదండి మధ్య మధ్యలో వేస్తాం. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి. అంటే సైజ్ ఎదిగింది, నాకన్నా హైట్ ఎదిగింది. ఇది మాకు జీవనాధారం అండి. ఇదిగోండి పెద్ద తోట, జీడి తోట, పెద్ద తోట. అదిగండి, అదంతా చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. కంది చెట్లు చాలా ఏసీ మాదిరి ఉంది ఇక్కడ. చాలా చల్లగా, కూల్గా ఉంది. చాలా హాయిగా కూడా ఉంది. ఎంత బాగుందో. ఇదంతా బొబ్బెరండి, బొబ్బరి చేని. ఇదంతా ఇదిగోండి, బొబ్బరి మొక్క ఎలా ఉందో. వీటికి కూడా ఎటువంటి మందులు లాంటివి వేయమండి. మేము నేచురల్గానే పండించుకుంటాం. ఇదంతా ఎంత బాగుందో చూడు, గాలి. ఇదంతా అండి. ఇంకా క్లీన్ చేయాలండి. అది క్లీన్ చేసేయాలి, చాలా వర్క్ ఉంది.